నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ హత్యకు గురైన ఒంగోలు టీడీపీ నేత వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు నిందితులను పట్టుకునేందుకు 12 బృందాలను నియమించామని వెల్లడి జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో 26కు చేరిన మృతుల సంఖ్య విశాఖలో చంద్రమౌళి అంత్యక్రియల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 10వ తరగతి ఫలితాల్లో ససి విద్యా సంస్థల విద్యార్థుల విజయదుందుబి ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తున్నామన్న వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ 10th ఫలితాల్లో తిరుమల విద్యార్థుల ప్రపంచనం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన రెసిడెంట్ డైరెక్టర్లు వీరయ్య చౌదరి హత్య కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. నిందితుల కోసం 12 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ప్రకాశం జిల్లా నాగులపాడకు తరలించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకుని వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య సమర్థవంతమైన నాయకుడని పార్టీకి ఎన్నో సేవలందించారన్నారు. ఇలాంటి ఘోరాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. నిందితులను పట్టుకునే వరకు పోలీస్ శాఖ నిద్రపోదని చెప్పారు. చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు, అంటే రాజకీయాలు మాట్లాడలేదు, బయట జరిగే విషయాలు ఏం తెలియవు. బాబును చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, ఆయన కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు. కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు. అది కూడా వారికి చాలా వరకు విషయాలే తెలియవు. ఆయన మిత్రులు గాని కొంతమంది బంధువులుంటే వారిని అడిగాను, ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను, అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం. నిన్న సంఘటన జరిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితి. నేరమైనటువంటి నేరస్తుల అడ్డాగా తయారు కాకూడదనుకుంటే మీరు కూడా సహకరించాలి. సహకరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం. విధానం ఉంటే మాట మాట్లాడుకోవచ్చు, న్యాయం కోసం పోరాడచ్చు, అంటే బయట చెప్పచ్చు. కానీ హత్యలు చేయడం అనేది నీచమైన పని, పరమ దుర్మార్గమైన పని. దీని మీద మళ్ళీ హెచ్చరిక చేస్తున్నా, అప్పీల్ కూడా చేస్తున్నా మనలందరికీ. ఇవన్నీ చెప్పాల్సి కోరుకుంటూ మళ్ళీ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకేదైనా క్లూస్ ఉంటే కూడా చెప్పండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఛేదించే వరకు పోలీసు వ్యవస్థ నిద్రపోదు. వీళ్ళు పట్టుకొని శిక్షిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో 26 మంది చనిపోయినట్టుగా అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఐఏఎఫ్, కార్పొరల్, నేవీ, ఎక్సైజ్ అధికారులతో పాటు కర్ణాటకకు చెందిన వ్యాపారి కూడా ఉన్నారు. విశాఖకు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయినట్టుగా అధికారులు ఓ జాబితా తయారు చేశారు. ఈ ఉగ్రవాది దాడిలో గుజరాత్లో 3, కర్ణాటక 3, పశ్చిమ బెంగాల్ 3 చొప్పున మరణించిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. నేపాల్కు చెందిన వ్యక్తి ఉగ్రవాది దాడిలో మరణించారు. ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे बेटे का बच्चा लो, हम बचा देगा, कोई बात नहीं भैया. तो करिए फोन दब सिमन यू व्हाट इज ऑन क्या है, डोंट वरी, यू ओके, यू नीड अ वाटर सर, we'll manage, just ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop of. విశాఖ మాధవతారకు చెందిన జేఎస్ చంద్రమౌళి ఉగ్రవాది దాడిలో మరణించారు. నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ కూడా మరణించారు. చంద్రమౌళి ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయి మాధవతారలో ఉంటున్నారు. ఆయన మరణ వార్త వినగానే ఆయన కుటుంబంలో విషాదం అలముకుంది. చంద్రమౌళి మృతదేహాన్ని ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు తరలించారు. చంద్రమౌళితో పాటు 2 జంటలు మిస్ అయినట్టుగా తెలుస్తోంది.
కాశ్మీర్ టూర్కు వెళ్లిన చంద్రమౌళి బాత్రూం నుండి బయటకు వచ్చేలోగా ఆయనపై ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్చి చంపేసినట్టు ఆయన తోటల్లుడు చెప్పారు. ఈ నెల 18వ తేదీన చంద్రమౌళి, ఆయన భార్య, మరో 2 జంటలు కాశ్మీర్ టూర్కు వెళ్లారు. వీరంతా శ్రీనగర్లో ఉంటూ రోజుకో పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మంగళవారం పహల్గాం బయలుదేరి వెళ్లారు. 5గురు పారిపోగా చంద్రమౌళి ఉగ్రవాదుల దాడికి బలయ్యారని తోడలుడు వివరించారు. మృతుడు చంద్రమౌళి ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావుకు స్వయాన బావ కావడం గమనార్హం. చంద్రమౌళి గారు నా తోటల్లుడండి. వాళ్ళు 18వ తారీఖున చంద్రమౌళి, మా వదిలి గారు అండ్ అదర్ 2 కపుల్స్ కాశ్మీర్ వెళ్ళారు. 18వ తారీఖు నుంచి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు శ్రీనగర్లో స్టే ఉంటూ ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి వస్తుండేవారు. మొన్న గుల్మార్గ్ వెళ్ళారు, నిన్న పహల్గాం వెళ్ళారు. పహల్గాం అరౌండ్ 1:30కి అక్కడ రీచ్ అయిన తర్వాత ఈ టెర్రరిస్టుల అటాక్ జరిగింది. అందరూ పారిపోయారు. ఈ 6గురు కూడా పారిపోతుండగా చంద్రమౌళి గారు కొంచెం స్లో అయ్యారు, ఏంటి మరి తెలీదు. 5గురు ఎస్కేప్ అయ్యారు. ఈయన టెర్రరిస్టులకి దొరికి షార్ట్ డెడ్. సో నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది సార్? నిన్న మాకు తెలిసి అరౌండ్ 1:30కి జరిగిందని తెలుసు. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న సాయంత్రం 6:40 వచ్చింది. అంటే మొదట మిస్సింగ్ అయ్యి ఎక్కడికో దారి తప్పారని అనుకున్నాం. రాత్రి అరౌండ్ 1:30కి అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి మా వాళ్ళని వచ్చి చూడమని చెప్తే హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళాక ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు. కేంద్ర హోంమంత్రి మంగళవారం అర్ధరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కాశ్మీర్లోని పహల్గావ్ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటన తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు చేరుకుని గురువారం చంద్రమౌళి అంత్యక్రియల్లో పాల్గొంటారు. శశి విద్యా సంస్థలు 10వ తరగతి ఫలితాల్లో విజయ దుందుబి మోగించాయి. సంఘవలస విశాఖ క్యాంపస్ విద్యార్థులు అద్భుత ఫలితాలతో విజయ పరంపర కొనసాగించారని శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణలు తెలిపారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. శశి విద్యా సంస్థలు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇటు బోర్డు పరీక్షల్లోనూ అటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ ర్యాంకుల పంట పండిస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన, క్రమశిక్షణ, నిర్దిష్టమైన పాఠ్య ప్రణాళికతో శశి విద్యార్థులు విజయాలను నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది 10th ఫలితాల్లో శశి సంఘవలస విశాఖ క్యాంపస్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. కె రాజేశ్వర్ అఖిల్ 596 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. సిహెచ్ లోకేశ్వరి, ఎన్ వేదాంత సాయి 595, ఆర్ లిఖిల, సి శ్యామల శ్రీవల్లి, జి హనిలు 594 మార్కులు, ఎస్ మేఘాశ్రీ, జిడి జ్యోతిష్ కుమార్, వివియన్ సాయి శ్రీలిఖిత, జి ఐశ్వర్య, బి జోసినా, డివి సాయి నాయుడులు 593 మార్కులు చొప్పున సాధించారు. మొత్తం 412 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుగాగా 100% ఉత్తీర్ణత సాధించారు. 590 పైన 32 మంది, 580 పైన 97 మంది, 570 పైన 182, 560 పైన 231, 550 పైన 284, 540 పైన 320, 530 పైన 348, 520 పైన 368, 510 పైన 378, 500 పైన 386 మంది మార్కులు సాధించారు. సంఘవలస క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, అకాడమిక్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధలు అభినందించారు. శశి విద్యా సంస్థల విద్యార్థులుగా తాము మంచి ఫలితాలు సాధించడం ఆనందాన్నిచ్చిందని విద్యార్థులు అన్నారు. తమ యాజమాన్యం ప్రోత్సాహం, అధ్యాపకులు అందించిన బోధన, క్రమశిక్షణతో ఈ ఫలితాలు సాధించామని చెప్పారు. నా పేరు రాజేశ్వర్ అఖిల్. నేను శశి స్కూల్లో 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 10th క్లాస్లో నాకు 596 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణమైన మన టీచర్స్కి, ఇన్ఛార్జ్ సార్కి, రెడ్డి సార్కి, నరేంద్ర సార్కి చాలా థ్యాంక్స్. నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్లో ఐఐటి మద్రాస్లో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. నా పేరు సిహెచ్ లోకేశ్వరి సార్. నేను ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు 10thలో 595 మార్క్స్ వచ్చాయి. మా స్టాఫ్ చాలా బాగా పట్టించుకున్నారు, డౌట్స్ అన్ని బాగా క్లారిఫై చేశారు. నరేంద్ర సార్కి, రెడ్డి సార్కి, మా స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు వేదాంత్ సాయి. నేను ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యాను.
ఇప్పుడు 10th లో 595 మార్క్స్ వచ్చాయి. దీనికి మా పేరెంట్స్, టీచర్స్, ఇన్ఛార్జ్ సార్స్, చైర్మన్ సార్, వైస్ చైర్మన్ సార్ అందరూ ఎంతో ముఖ్య పాత్ర పోషించారు. ఈ ఘన విజయాన్ని నేను వాళ్ళ కారణంగా పొందుతున్నాను. నేను మంచి ఐఐటి సీట్ కొట్టి ఇంజనీరింగ్ చేద్దామని చూస్తాను. నా పేరు ఐశ్వర్య. నేను ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో 593 మార్క్స్ వచ్చాయి. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు దన్నాను విపుల్సే నాయుడు. మాది శ్రీకాకుళం రణస్థలం. నాకు 10th క్లాస్లో 593 మార్క్స్ వచ్చాయి. నేను 4th క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్లో సెసిలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి స్టాఫ్ అంతా బాగానే ఉంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు. సో దానివల్లే నాకు ఈ సక్సెస్ వచ్చింది. నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంజనీర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు హర్షిత. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇక్కడ టీచర్స్ అందరూ చాలా బాగా ట్రైన్ చేసి అన్నీ చెప్తారు. సో వాళ్ళ వల్లే ఈరోజు 592 వచ్చాయి. సో అలా అందరినీ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. శశి విద్యా సంస్థలు ప్రతి ఏటా 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలు నమోదు చేస్తూనే ఉన్నారని వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ చెప్పారు. ప్రతి ఏటా ఈ ఫలితాలు వస్తూనే ఉన్నాయని అన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలను సాధించగలిగామని చెప్పారు. కృష్ణ, వైస్ చైర్మన్, శశి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. ఇవాళ ఎస్ఎస్సి రిజల్ట్లో మా పిల్లలు అద్భుతం చేశారు. 596 ఇస్ ద హైయెస్ట్ మార్క్ ఫ్రమ్ 7 బ్రాంచెస్. అలాగే 7 బ్రాంచెస్లో 1373 స్టూడెంట్స్ ఉంటే అందులో 560 అబోవ్ 51% మెంబర్స్ ఉన్నారు. అట్లాగే 595 అబోవ్ 5 మెంబర్స్, 594 అబోవ్ 10 మెంబర్స్, అట్లాగే 560 అబోవ్ మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఉన్నారు. 1373లో 1372 మెంబర్స్ పాస్ అయ్యి 99.92 పర్సెంటైల్తో పాస్ పర్సెంట్ ఉంది. ఇంత అద్భుతంగా మా పిల్లలు రాణించడానికి సహాయపడ్డ పేరెంట్స్కి, అట్లాగే వాళ్ళ శ్రమ వెనుక ఎంతో శ్రమించిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. శశి విద్యా సంస్థలు ఈ ఏడాది కూడా 10th ఫలితాల్లో రికార్డు స్థాయిలో విజయాలు నమోదు చేశారు. వారిని యాజమాన్యం అభినందించింది. తిరుమల విద్యా సంస్థలు 10th ఫలితాల్లో ప్రభంజనం సృష్టించాయి. తిరుమల, విశాఖ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. అద్భుత విజయాన్ని నమోదు చేసిన విద్యార్థులను తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు. తిరుమల విద్యా సంస్థలు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాయి. బోర్డు పరీక్షల్లోనూ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించడం తిరుమలకే చెల్లింది. అత్యుత్తమ విద్యాబోధన, క్రమశిక్షణ, పటిష్టమైన పాఠ్య ప్రణాళికతో విద్యార్థులు విజయాలను నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది 10th ఫలితాల్లో విశాఖ, తిరుమల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. కె దుర్గా కాశ్యప్, కె శ్రీవల్లిలు 596 మార్కులు సాధించారు. జి వెంకట్ వరుణ్ వర్షిత్, బి కీర్తిశ్రీ, ఎం కళ్యాణ్ రాములు 595 మార్కులు, ఏ ఖ్యాతి మోదిక, కె తన్వీర్, ఎల్ హన్సుజ, ఎన్ అమృత వర్షిణి, వై అర్పిత విజయాలు 594 మార్కులు సాధించారు. 590 పైన 42 మంది, 585 పైన 96 మంది, 570 పైన 281 మంది, 565 పైన 321 మంది, 550 పైన 408 మంది, 500 పైన 510 మంది, 400 పైన 545 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాజుల తాళవలసలోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణలు అభినందించారు. తిరుమల విద్యా సంస్థలు తమకు అందించిన అత్యుత్తమ బోధన వల్లనే తాము మంచి మార్కులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. చైర్మన్, రెసిడెంట్ డైరెక్టర్లు, అధ్యాపకులు నిరంతరం ప్రోత్సహించారని చెప్పారు. పేరు కె దుర్గా కశ్యప్. నేను తిరుమల స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ నేను 9th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నాను. నాకు 10th ఎస్ఎస్సి బోర్డులో 596 మార్క్స్ వచ్చాయి. ఈ మార్కులు రావడానికి కారణం మా పేరెంట్స్, ఇంకా టీమ్ ఆఫ్ తిరుమల, మా డైరెక్టర్ సార్లు అవ్వచ్చు, మా టీచర్స్, అలాగే నా ఫ్రెండ్స్ కూడా. నేను ఎక్కడ ఇంటర్మీడియట్ చదువుతాను. ఐఐటిఎన్ అవ్వాలనేది నా గోల్. జీ వరుణ్ వర్షిత్. నేను తిరుమల స్కూల్లో 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు మంచి మార్కులు రావడానికి గల కారణమైన మా తల్లిదండ్రులకి, తిరుమల స్కూల్ స్టాఫ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఐఐటిఎన్ అవ్వాలనేది నా గోల్.
సుజా, నేను 9th క్లాస్ నుంచి తిరుమల స్కూల్లో చదువుతున్నాను. నాకు ఎస్ఎస్సి బోర్డులో 594 వచ్చాయి. దానికి కారణం తిరుమల యొక్క సిలబస్, వాళ్ళ యొక్క షెడ్యూల్స్ అన్నీ వాటి వల్ల. నా పేరెంట్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. నా పేరు అర్పిత విజయ. నేను తిరుమలలో 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఫస్ట్ దేవుడికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నన్ను చాలా నమ్మినందుకు మా పేరెంట్స్కి, అన్ని విషయాల్లో సపోర్ట్ చేసినందుకు డైరెక్టర్స్కి, ఫ్యాకల్టీకి థ్యాంక్ యూ. సాహితి, నేను ఇక్కడ 9th నుంచి హాస్టల్లో చదువుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత మా పేరెంట్స్ లేకపోయినా సరే నన్ను ఇక్కడ అలాగే వాళ్ళ పిల్లల్లా చూసుకొని ఇక్కడ నన్ను చదివించిన మా టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. తమ విద్యార్థులు ప్రతి ఏటా 10వ తరగతి ఫలితాల్లో రికార్డు సృష్టిస్తున్నారని రెసిడెంట్ డైరెక్టర్లు ఈఎం మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ అన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. ఈరోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో తిరుమల విద్యాసంస్థలు విశాఖపట్నం నుంచి అత్యధికంగా 596 మార్కులు వచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నామండి. ఈ 596 మార్కులతో పాటు మా దగ్గర చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అత్యద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రిజల్ట్స్ ఎనాలిసిస్ ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అది టోటల్ మా దగ్గర ఎగ్జామ్కి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్ నంబరు 489. దీనిలో 590 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 37 మెంబర్స్ ఉన్నారండి. అలాగే 575 కంటే ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ 212 మెంబర్స్ ఉన్నారు. అది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 43.3% స్టూడెంట్స్కి 575 కంటే ఎక్కువ మార్కులు రావడం జరిగింది. ఇది మేము అనుకోవడం చాలా ఏ స్కూల్లోనూ ఇంత అద్భుతమైన ఫలితాలు వచ్చుండవని అనుకుంటున్నాను. అలాగే 500 అండ్ అబోవ్ మార్కులు సాధించిన విద్యార్థులు 454 మెంబర్స్. అవుట్ ఆఫ్ 489, 454 మెంబర్స్ వీళ్ళు 92.84% ఉన్నారండి. అలాగే అందరు విద్యార్థులు పాస్ కావడం జరిగింది. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. కాబట్టి ఈ రిజల్ట్స్ పట్ల మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈ రిజల్ట్స్ రావడంలో మాకు తోడ్పాటు అందించినటువంటి పేరెంట్స్ అందరికీ, అలాగే మాతో పాటు వర్క్ చేసినటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ ఎనాలిసిస్లో ఇందాక సార్ చెప్పిన దాంతో పాటుగా అంటే 489 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 196 మందికి మ్యాథ్స్లో 100% మార్క్స్ వచ్చాయి. 489లో 196 మందికి మ్యాథ్స్లో 100% మార్క్స్. అలాగే ఈవెన్ సోషల్ సైన్స్ తీసుకున్న అందులో 55 మందికి 100% మార్క్స్ వచ్చినాయి. మరి బయాలజీ తీసుకుంటే అందులో 43కి 100% మార్క్స్ వచ్చినాయి. మరి ఈవెన్ తెలుగు, హిందీలో కూడా, తెలుగులో అయితే 15 మందికి, హిందీలో అయితే 5కి. నిజంగానే ఇది అద్భుతమైన రిజల్ట్ ఇది. మరి 575 కన్నా అబోవ్ 43.3% ఉన్నారు. మరి ఈ ప్రాబబ్లీ ఈ పర్సంటేజ్, ఈ అచీవ్మెంట్ అనేది మన రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ అయ్యి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. సో మేమందరం కూడా మరి ఈ ప్రోగ్రాము ప్లానింగ్ సార్ అంటే చైర్మన్ సార్ గైడెన్స్లో మరి ఇక్కడ మేము, అలాగే ఇక్కడ స్కూల్ ఇన్ఛార్జు తులసి విజయ్ మేడం, అలాగే ఇక్కడ టీచర్స్, వాళ్ళ స్టూడెంట్స్ పడిన కష్టం, మరి ఇదంతా కూడా ఈ రిజల్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఇంత మంచి రిజల్ట్ని మరి మీతో షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. మరి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలండి. మమ్మల్ని అంటే తిరుమల వైజాగ్ మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉంచి ఇంతమంది పిల్లల్ని మాకు అప్పచెప్పినందుకు మరి ఈరోజు వాళ్ళ నమ్మకం నిజమైంది అని చెప్పడానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకటించినటువంటి 10th క్లాస్ ఫలితాల్లో తిరుమల విశాఖపట్నం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించడం జరిగింది. 596 మార్క్ అనేది చాలా మంచి మార్క్ అండి. ఈ మార్కు మా దగ్గర 2 స్టూడెంట్స్ సాధించారు. మాకు చాలా గర్వకారణంగా ఉంది.
మేము ప్రతి సంవత్సరం కూడా మా సక్సెస్ని దేంతో పోలుస్తామంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్కి ఈ సంవత్సరం మేము ఎంత ఇంప్రూవ్ అయ్యాము అనే దాన్ని చూసుకుంటామండి. లాస్ట్ ఇయర్ మాకు 590 అబోవ్ 20 స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 590 అబోవ్ 37 స్టూడెంట్స్ వచ్చారండి. అంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ రిజల్ట్ కంటే డబుల్ అయిందండి 590 పైన. అదేవిధంగా పాస్ పర్సెంటేజ్ చూస్తే 100% వచ్చింది. మా విద్యార్థుల కష్టాన్ని చూస్తే నిజంగా వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయని మేము ఊహించుతూనే ఉన్నాము. అది ఈరోజు నిజమైంది. దీనికి కారణమైనటువంటి ప్రతి టీచర్కి, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి, అదేవిధంగా ఈ ఫలితాల్లో తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. మా పిల్లలు ఎంతో కష్టపడ్డారు. ఆ ఎగ్జామ్స్ జరిగేటప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మాకు అనిపించేది వీళ్ళలో ఎంత కఠినమైనటువంటి అంటే కార్య దీక్షత ఉంది, వీళ్ళ గోల్ రీచ్ కావడానికి ఎంత కష్టపడుతున్నారనేది మేము కళ్ళారా చూసామండి. విపరీతమైన కష్టపడ్డారు, బాగా మంచి మార్కులు సాధించారు. కానీ వీళ్ళ గోల్ ఇది కాదండి. వీళ్ళు ఇంకా ఇప్పుడు మా పిల్లలు చెప్పినట్టు, మా విద్యార్థినులు చెప్పినట్టు వాళ్ళ లక్ష్యం మంచి ఐఐటిలో సీట్ సాధించడం కానీ, లేదా మంచి మెడికల్ కాలేజీలో సీట్ సాధించడం కానీ, ఆ లక్ష్యంగానే ఇక్కడ తిరుమలలో జాయిన్ కావడం జరిగింది. ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు విద్యార్థులతో మంచి వర్క్ చేపిస్తాము, ఆ ఫలితాలు సాధించుతామని మేము మీకు మాట ఇస్తున్నామండి. గ్యారంటీగా మంచి ఫలితాలు సాధిస్తాం. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన విజయాలు నమోదు చేయడంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. విద్యార్థులను పలువురు అభినందనలతో ముంచెత్తారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని బీజేపీ శాసనసభ పక్షనేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఖండించారు. తన నియోజకవర్గంలోని మాధవతారకు చెందిన చంద్రమౌళి చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాశ్మీరులో దుండగులు చేతిలో మరణించిన వారిలో విశాఖ వాసులు కూడా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయము. విశాఖ టెర్రరిస్టుల చేతుల్లో మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము. వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే భారత ప్రభుత్వము కూడా వారి కుటుంబాలకి చేయూతనుగా ఉంటూ తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా భారత ప్రభుత్వం కూడా వారికి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి మేము మరి ఒకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. కేకేఆర్ గౌతమ్ కూర్మన్పాలెం స్కూల్ విద్యార్థులు 10th ఫలితాల్లో సత్తా చాటారు. విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. ప్రతి ఏటా కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఓ అడుగు ముందుకేసి మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. కేకేఆర్ గౌతమ్ కోర్మానపాలెం స్కూల్ విద్యార్థులు 10th ఫలితాల్లో విజయ భేరి మోగించారు. ఎస్ లక్ష్మీ నవీన 592, జె లక్ష్మీ సహస్ర 591, ఎస్ షారోన్ 581, ఎన్ హస్మిత్ 580, ఎం రోషిని నాయుడు 578, జయ ఆదిత్య వెంకటసాయి 575, పి సౌమ్యశ్రీ 568, ఆర్ చాందిని 568, ఎన్ శ్రీహర్ష 565, డి ఉదయవేణి 563, వి మధుమితశ్రీ వెంకట యోగేష్లు 551 మార్కులు చొప్పున సాధించారు. పరీక్ష రాసిన 24 మంది విద్యార్థుల్లో 17 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. తెలుగులో 100కి 100 ఒకరు, గణితంలో 100కి 100 ముగ్గురు, హిందీ 100కి 100 ఒకరు, సోషల్ 100కి 100 ఒకరు, ఇంగ్లీష్లో 90కి పైగా 19, సైన్స్ 90కి పైగా 17 మంది, సోషల్ 90కి పైగా 10 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను కేకేఆర్ యాజమాన్యం అభినందించింది. డీన్ శేషబాబు, ప్రిన్సిపల్ వి తమ్మనాయుడుల అభినందనలు తెలిపారు. విద్యార్థులకు బొకేలు అందజేసి స్వీట్లు తినిపించి సంబరాలు చేశారు. కేకేఆర్ గౌతమ్ విద్యార్థులుగా తాము మంచి ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. మేనేజ్మెంట్ ప్రోత్సాహం, ఉపాధ్యాయులు అందించిన బోధనతో తాము మంచి మార్కులు సాధించామని తెలిపారు. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది మార్క్స్ తెచ్చుకున్నందుకు. ఇది టీచర్స్ అండ్ మా పేరెంట్స్ వల్ల సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. మార్క్స్ సాధించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మా టీచర్స్ హార్డ్ వర్క్, ఇంకా మా హార్డ్ వర్క్ కూడా. మాకంటే మా టీచర్సే బాగా కష్టపడ్డారు చెప్పాలంటే. ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్లే ఇంత మంచి రిజల్ట్స్ నేను సాధించాను. థ్యాంక్ యూ.
అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను హర్షన్. నేను ఈ స్కూల్లో ఎల్కేజీ నుంచి చదువుతున్నాను. ఈరోజు ఎంత రిజల్ట్స్ రావడానికి కారణం టీచర్స్ అండ్ డైలీ వాళ్ళు ఇచ్చే మోటివేషన్ హెల్ప్ మీ లాట్ అండ్ ద స్టడీ అవర్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ. స్కూల్కి లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యాను. నాకు ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది. ప్రీవియస్గా నేను కేకేఆర్ గౌతమ్లో చదివాను. నాకు కేకేఆర్ గౌతమ్లో స్టడీస్ బాగా నచ్చాయి. ఇంకా వాళ్ళ ఫ్యాకల్టీ చాలా బాగుంటారు. వాళ్ళ కృషి నా కృషి వల్లనే ఈ రిజల్ట్ నాకు వచ్చింది. థ్యాంక్స్. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలు సాధించామని కేకేఆర్ గౌతమ్ పాఠశాల అధ్యాపకులు తెలిపారు. పటిష్టమైన పాఠ్య ప్రణాళికతో తమ విద్యార్థులు మంచి విజయాలు నమోదు చేశారని ప్రిన్సిపాల్ తమ్మినాడు చెప్పారు. ఈ రోజున 10వ తరగతి ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ కోర్మన్పాలెంలో ఉన్నటువంటి పాఠశాలలో మా విద్యార్థిని లక్ష్మీ నవీన 600 అవుట్ ఆఫ్ 600 592 మార్క్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా తరఫున. అలాగే మా అధ్యాపక బృందం, ముందుగా మా పేరెంట్స్ కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని వాళ్ళ శ్రమ కూడా ఉంది. దానితో పాటుగా మా ఉపాధ్యాయ బృందము అనేది ఎంతో కష్టపడి ఈ యొక్క మార్కులు రావడానికి సాధ్యపడ్డారు అందరూ కూడాను. అలాగే స్కూల్లో 100% పాస్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి 24 మెంబర్స్లో 17 మెంబర్స్కి 500 అబోవ్ రావడం, 7 మెంబర్స్ 441 అబోవ్ రావడం అనేది ఎంతో గర్వకారణం. ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి మా అధ్యాపక బృందానికి, అలాగే తల్లిదండ్రులకు, అలాగే మా పాఠశాల చైర్మన్ అయినటువంటి కొసరాజు కోటేశ్వరరావు గారు అండ్ అవినాష్ గారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, It is the proudest moment of my life. I believe in KKR, particularly in this era of competition. There are schools which are torturing the students in the name of study hours from dawn to dusk, but KKR school is not like that. It has its own unique study hour systems, and it doesn't exert pressure on students. Students have a lot of freedom. At the same time, they maintain discipline and punctuality. That's why I believe in KKR teachers, KKR system. That's why I never interfered in my daughter's studies, and I want to give the entire credit to the total teachers, and congratulations to all the students who have secured very good marks. Hearty congratulations to all the students, particularly Vizag to Koranpalam అనేది 2012లో మేము ఇక్కడ డాక్టర్ కేకేఆర్ గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ సమిష్టి కృషి. ఇది మా అందరి కలగలుపు విజయం. అవన్నీ కాకుండా ముందర మా విద్యార్థులు కూడా మేము ఏమైతే చెప్పామో అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ క్రమశిక్షణతో కలిసిమెలిసి ఈ విజయాన్ని సాధించినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. దాని వెనకాల మా పేరెంట్స్, టీచర్స్ ప్లస్ స్టూడెంట్స్ టుగెదర్ we rock. Thank you so much. Hearty congratulations to parents and students. కేకేఆర్ గౌతమ్ కోర్మాన్పాలెం బ్రాంచ్ విద్యార్థులు 10th ఫలితాల్లో మంచి విజయాలు సాధించారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. సీతమ్మధార లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. మంచి ఫలితాలు రావడంతో పాఠశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. సీతమ్మధారలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 100% ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల నుండి మొత్తం 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఎస్ సాయితేజ 575, బి చాణక్యవర్మ 572 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 500కు పైగా 10 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులు, సహకరించిన అధ్యాపకులు, తల్లిదండ్రులను యాజమాన్యం అభినందించింది. విద్యార్థులకు బొకేలిచ్చి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులుగా ఇంతటి మంచి ఫలితాలు సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. తమ ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహిస్తూ ఈ విజయానికి ఎంతగానో దోహదపడ్డారని చెప్పారు. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. నా పేరు సాయితేజ, నేను ఆదర్శ్ స్కూల్లో చదువుతున్నాను. నాకు ఈ స్కూల్లో 575 వచ్చాయి, అందరు టీచర్స్ వల్లే. ఇంకా నేను చాలా కష్టపడ్డాను 575 మార్క్స్ కోసం.
టీచర్స్ చాలా థ్యాంక్ యూ, మా కోసం ఇంత కష్టపడినందుకు అందరికీ థ్యాంక్ యూ. Everyone, I am Divya of Oxford School. Today I secured 569 marks in SSC board examinations. I especially thanks to my parents for supporting me, and I thanks to Director Sir, Swami Sir and Uday Sir and all the teachers. This is success behind. Thank you Uday Sir. You support me in my up and downs. Thank you sir. I'm satisfied with my marks. This is not that much easy to score that much. Everyone in our class, everyone did a hard work. We even studied until night 10 o'clock and 11 o'clock. So we are proud of our marks because we scored. And even our teachers and mainly Uday sir, thank you sir for supporting us, and even every teacher who supported us. నా పేరు కిరణ్ ప్రసాద్ అండి. మా అబ్బాయి పేరు చాణక్య వర్మ. 572 వచ్చింది. ఇప్పుడు ఈరోజు వచ్చిన రిజల్ట్ 10th క్లాస్ రిజల్ట్లో 572 తీసుకున్నాడు. అన్నీ బాగానే వచ్చినాయి సార్ మార్క్స్. దానికి ముఖ్య కారణం ఏంటంటే కుటుంబం తర్వాత గురువు, పితృదేవోభవ, మాతృదేవోభవ, గురుదేవోభవ అంటారు కదా. మరి గురువు సరైన విధానంలో ఉండబట్టి ఏ స్టూడెంట్ అయినా మంచి రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. దాన్ని బట్టి ఆక్స్ఫర్డ్ స్కూల్ని బట్టి మరి మేము 9th నుండి మా బాబు ఇక్కడే 2 సంవత్సరాలు చదువుతున్నాడు. ఫస్ట్ నుండి కేరింగ్ అనేది, మాస్టర్స్ ఏంటి ఇదేంటి, ఫ్యాకల్టీ అంతా చాలా కేరింగ్గా ఉంటుంది. స్కూలింగ్ కూడా అంత డిసిప్లైన్గా ఉంటుందండి. ప్రతిదీ కూడా బాగుంటుంది ఆక్స్ఫర్డ్ అనేది. మరి దాన్ని మేము చాలా సంతోషిస్తాం. పేరెంట్కి ఇక్కడ జాయిన్ అయినందుకు మంచి మార్క్స్ వచ్చాయని ఆశిస్తున్నామండి. వాళ్ళ కేరింగ్ మెయిన్, స్కూల్ యాజమాన్యం కేరింగ్. తమ పాఠశాల విద్యార్థులు ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు నమోదు చేసి సత్తా చాటారని స్కూల్ కరస్పాండెంట్ అప్పలస్వామి, ప్రిన్సిపాల్స్ ఉదయ్ కుమార్, మెర్సీ ఎస్తేర్లు తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలు సాధించామని వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతున్నాం. ఆదర్శ స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్ రెండాటిని ఈ సంవత్సరం మేము విలీనం చేయడం జరిగింది. 2 స్కూల్స్ విలీనం చేసిన తర్వాత 10th క్లాస్ 30 మెంబర్స్ మాకు అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. అందులో ఒక అమ్మాయి చిన్న హ్యాండిక్యాప్ ప్రాబ్లం వల్ల అమ్మాయి ఫెయిల్ అయిందని మిగతా 29 మెంబర్స్లో 10 మెంబర్స్కి 500 అబవ్ వచ్చాయి. హైయెస్ట్ మార్క్స్ 575. మిగతా పిల్లలందరికీ కూడా 450 అబవ్ ఉన్నారు. నెక్స్ట్ మేము 4 ఇయర్స్ నుంచి తీసుకున్నాం. ఆక్స్ఫర్డ్ స్కూల్ అయితే గత 15 సంవత్సరాలుగా ఈ శతందారులో సర్వీస్ చేస్తూ ఉంది. మేము ఈ సంవత్సరం ఆక్స్ఫర్డ్ అండ్ ఆదర్శ స్కూల్ని తీసుకుని ఈ పేరెంట్స్ మాకు అందరికీ కోఆపరేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ 100% ఇంకా మంచి రిజల్ట్ని ఇవ్వాలని, రాబోయే రోజుల్లో మేము ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన పేరెంట్స్కి, మా అధ్యాపక బృందానికి, మా ప్రిన్సిపల్ మెర్సీ మేడం, మా అకాడమిక్ ప్రోగ్రామ్ చూసే ఉదయ్ గారికి, అందుకే ప్రతి టీచర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి మార్క్స్ ఇంకా రాబోయే రోజుల్లో సాధించాలని. This is Uday Kumar, principal of Oxford School. So first of all, I am thankful to all the Oxford management, especially for my director Sir Swami Garu. And today we achieved 575 marks for Sai Teja. And today we got this success means because of all the teach staff and management support, and especially for my students. There is a lot of hard work. And special thanks for all the parents who have supported me to keep this position in such a way. So thank you so much. అండి నా పేరు ఎస్ మర్సీ ఎస్తేర్. నేను వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ కింద పనిచేస్తున్నాను. సో పిల్లలు పాపం చాలా హార్డ్ వర్క్ చేశారు. దిస్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్, బికాస్ టీచర్స్ లేకుండా పిల్లలు ఏం చేయలేరు కనుక. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద టీచర్స్, ద స్టూడెంట్స్ వర్ ఏబుల్ టు డూ ఇట్ అండి. దే వర్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్ ఇన్ దేర్ ఫ్యూచర్ ఎండీవర్స్ ఆల్సో. అండ్ ఫోర్త్ కమింగ్ బ్యాచెస్ కూడా ఇంకా మంచి రిజల్ట్ ఇస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అందిస్తున్న అత్యున్నత విద్యా ప్రమాణాలే ఈ విజయానికి ఆధారంగా నిలిచాయి. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థులు విజయబేరి మోగించారు. ఉత్తరాంధ్రలోనే అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేశారు. బాలేశాస్త్రి లేఅవుట్లోని శ్రీ విశ్వ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.
శ్రీ విశ్వ విద్యార్థులు 10th ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. కనీ విని ఎరుగని రీతిలో ఫలితాలను తీసుకొచ్చారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని శ్రీ విశ్వ స్కూల్ ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే 100% ఫలితాలను సాధించి సత్తా చాటారు. 600 మార్కులు గాను షేక్ షాజిద్ అహ్మద్ 594 మార్కులు సాధించారు. రెడ్డి బాలాదిత్య 593, పసుపులేటి శశాంక్ 593, మహతి 591, సాహితి 589, రోహిత్ 588 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. 580కి పైగా 8 మంది, 550కి పైగా 53, 500కు పైగా 91 మంది విద్యార్థులు మార్కులు సాధించి సత్తా చాటారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చైర్మన్ కేఎస్హెచ్ఆర్కే ధర్మరాజు, డైరెక్టర్ శివాజీ పి సూర్యనారాయణలు అభినందించారు. శ్రీ విశ్వ విద్యా సంస్థల విద్యార్థులుగా తాము 10th మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. తమ ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహిస్తూ ఈ విజయానికి దోహదపడ్డారని చెప్పారు. అయితే నేను శ్రీ విశ్వ సివో స్కూల్ సీతమ్మధార బ్రాంచ్లో చదువుతున్నాను. నాకు 589 మార్క్స్ వచ్చాయి. నాతో పాటు అందరూ పాస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నా రిజల్ట్ చూసి నేను చాలా గర్విస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ సపోర్ట్ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. మా క్యాంపస్ నుంచి 130 మెంబర్స్ వెళ్ళారు. వాళ్ళకు కూడా అందరికీ 500 మార్క్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మా మేనేజ్మెంట్ సపోర్ట్ వల్లే. మాకు స్టడీ అవర్స్ పెట్టి స్పెషల్ కేర్ తీసుకున్నారు. 10th in Sri Viswa School. I would like to thank my teachers and management of Sri Viswa. They taught me very well and they took personal care. They provided all facilities and moral support. Because of them, I could achieve 593 out of 600 in 10th exams. Thank you for giving me this opportunity. Let me introduce myself. My name is R. Manasmi. I'm studying in Sri Viswa Educational Institution. The school is very nice. I just passed out my 10th standard with 575 marks, which was a very nice marks. I'm very glad to the teachers and the staff members. They supported me very well. They supported very much than my parents. I'm very glad to my staff members and the teachers. I'm also very glad that my classmates also passed with above 90%, which is a good score. తమ విద్యార్థుల కృషి, అధ్యాపక సిబ్బంది అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాలు సాధించామని తెలుగు ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సుగుణలు తెలిపారు. మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ శ్రీ విశ్వ పాఠశాలను ఎంచుకున్నటువంటి విద్యార్థులు ఉన్నతమైన విద్యకు ఉత్తమమైన మార్గం శ్రీ విశ్వ విద్యా సంస్థలు. మా దగ్గర 130 మంది విద్యార్థులు పైగా 500 పైగా మార్కులు సాధించారు. అందులో 50 మందికి పైగా విద్యార్థులు 550 మార్కులు సాధించారు. ఉపయోగకరమైన మార్గానికి, ఉన్నతమైన మార్గానికి ఉత్తమమైన విద్య శ్రీ విశ్వ విద్యా సంస్థలు. శ్రీ విశ్వ విద్యా సంస్థలు నడిపిస్తున్నటువంటి ధర్మరాజ్ సార్కి, మా డైరెక్టర్ సార్ శివాజీ సార్కి విద్యార్థులకు అందించిన సహకారం అత్యద్భుతమైనది. ఇందులో భాగంగా మా ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క శ్రమని ఆయుధంగా చేసుకొని ఈ ఉన్నతమైనటువంటి మార్కులు సాధించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం. I am Suguna. I am working as an English faculty in Sri Vishwa Sivo School, which is located in Sitamadara branch, and I am very thrilled to share the outstanding result of 24 to 25 10th standard batch. Actually, I am very proud to say this is the first outgoing batch of Sri Vishwa School, on which out of that 130 students, all of them have secured more than 500 marks. It is really a tremendous result, and we are on cloud 9 for this tremendous result, and we are so thankful and grateful for the management for supporting all the staff members as well as the students to provide all the facilities and the guidance in order to secure such a great result. Once again, we are so thankful for the hard work of the students. It is their testament of their hard work which has shown now the outstanding result today. శ్రీ విశ్వ పాఠశాల విద్యార్థులు 10th ఫలితాల్లో మంచి మార్కులు సాధించారు. దీంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో లాసెన్స్ బే కాలనీలోని కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు సత్తా చాటారు. ఎస్ శ్రావణి 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి కేకేఆర్ విజయ కేతనం ఎగరవేసింది. కేకేఆర్ విద్యా సంస్థలు ప్రతి ఏటా విజయాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో లాసెన్స్ బే కాలనీ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
మరో అడుగు ముందుకేసి మంచి ఫలితాలు నమోదు చేశారు. ఎస్ శ్రావణి 581, పి లాస్య 578, పివి శ్రేయరమణి 577, పి సాయి చరణ్ 570, సిహెచ్ సతీష్ 568, ఎన్ రిచా సహజ 565, జి పూజితారెడ్డి 562, బి యష్మిత 556, వి సాయి లోకేష్ 551, ఎల్ అక్షిత 550 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. 550 మార్కులు దాటి 11 మంది ప్రతిభ కనబరిచారు. తరగతిలో 29 మంది విద్యార్థులకు 21 మంది 500కు పైగా మార్కులు సాధించారు. తెలుగులో 100కు 100 ముగ్గురు, గణితంలో 100కు 100 ఒకరు, హిందీలో 90కి పైగా 14 మంది, ఇంగ్లీష్లో 90కి పైగా 7, సైన్స్లో 90కి పైగా 18 మంది, సోషల్లో 90కి పైగా 17 మంది మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను యాజమాన్యం సత్కరించింది. పాఠశాల ప్రాంగణంలో బాణాసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో తమకు అందించిన అత్యుత్తమ బోధన వల్లే ఇంతటి మంచి ఫలితాలు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. నిరంతరం ఉపాధ్యాయులు తమను ప్రోత్సహించడం వల్లే మంచి మార్కులు వచ్చాయని చెప్పారు. I'm Shravani, student of Dr. KKR Gautam School. In the recent SSC results 25 to 26, I secured 581, and this is all because of my teachers and my parents. They supported me, and that's why I got this result. Like, I'm Lasya from Dr. KKR Gautam School, and today I secured 578, maybe less than what I expected, but I would like my teachers' support, and before that I would like to thank my parents because they never told me that it's your target, like you have to secure 590 or anything. Like, they supported me even through my hardships, and like they never scold me or something like that. Even the faculty here is like, I just want to say about my social HOD, like I love her. I mean, like she admires me in everything, like. But today I didn't score 100, like full marks, but it's like I can't fulfill her wish. And after that, my English HOD, like our principal ma'am, like I just don't want to, but as a woman, I wanted to be like them in my future. I am from KKR Gautam School. I got 570. I would like to thank my principal ma'am, class teachers, HODs, and everyone, because of their support and my parents' support. I'm from KKR Gautam School. I got 568 marks, and this is because of my teachers and parents' hard work. Thank you for my teachers and parents. ఇంతటి ఘన విజయం అందించిన విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, సహకరించిన తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ దుర్గా, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. తాము అందించే ఫ్యాక్ట్ ప్రోగ్రాం విద్యార్థుల విజయానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. I am Durga, principal of Dr. KKR Gautam School, Lasans Bay Colony. Today, behalf of the KKR Gautam students, I am very pleased to convey that we are very happy because of this result. See, we secured 581, 577, 576 as first, second, third. Our students, Shravani, she secured 581. Today, our students, out of 29, we secured 11 550 plus, and 21 students 500 above we secured. And I congratulate all my students' hard work, all my staff hard work. The back of them, the HOD support and other teachers support, they gathered and they gave a great result today. We are very pleased to that. Congratulations to one and all. Thank you very much, and once again, congratulations to the students, and thanks for the support of the parents to our students. తరగతి ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ లాసన్స్ బే కాలనీ అత్యుత్తమమైన ఫలితాలను ప్రకటించింది, వెలువరించింది. అయితే ఈ స్కూల్ అనేది 2008లో స్థాపించినప్పటి నుంచి అత్యుత్తమైన ఫలితాలు ఇచ్చినా సరే ఈ ఏడాది మాత్రం మరికొంత మంచి ఫలితాలు అందించి పిల్లలందరూ కూడా మాకు మంచి ఘన విజయాన్ని అందించారు. అలాగే మేనేజ్మెంట్ కూడా ఈ ఎవరైతే ప్రతిభ కనబరిచారో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే వాళ్ళు ఎక్కడ చదువుకున్నా సరే మా ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవెల్లా ఉంటాయని మా కేకేఆర్ యాజమాన్యం వాళ్ళు ఉన్న faculty of biology in KKR Gautam School, Lasans Bay Colony, and our students scored good marks, and this is the
Not only the first time they scored the good marks, in every year they scored in the same way. So I wish all the best to the students. My name is Kumari. I'm here, social faculty here, working in KKR Gautam School since 3 years. And today we are all celebrating well because of the tremendous result achieved by our 10th class students. We are all very happy and also feel proud about our students, their hard work. And it's all because of the management support and also the teachers and the students' hard work. కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థలు 10th ఫలితాల్లో టాప్ లేపారు. విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో డీన్ శేషబాబు తదితరులు పాల్గొన్నారు. ఆస్తి ఖాళీ స్థలాల పన్ను చెల్లింపుదారులకు జీవీఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరం పన్నులపై 50% వడ్డీ రాయితీని ఈ నెల 30 తేదీ వరకు కొనసాగిస్తున్నట్టు జీవీఎంసీ అధికారులు తెలిపారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క ఆస్తి పన్ను ఏకమొత్తంగా చెల్లించి 5% రాయితీ పొందవచ్చని చెప్పారు. ఈ నెల 30 తేదీ వరకు అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆస్తి ఖాళీ జాగా పన్నుదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదావకాశం 2024-25 ఆర్థిక సంవత్సరం పన్నులపై 50% వడ్డీ రాయితీని 2025 ఏప్రిల్ 30 వరకు కొనసాగింపు. అలాగే మరొక శుభవార్త 2025-26 ఆర్థిక సంవత్సరం పన్నులపై 5% రాయితీని 2025 ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించుకునే గొప్ప అవకాశం. ఆన్లైన్ ద్వారా గాని జీవీఎంసీ అన్ని సౌకర్యం కేంద్రాల్లో, సంబంధిత బ్యాంకుల్లో, సచివాలయాలలో క్రెడిట్, డెబిట్, యూపీఐ, నగదు, చెక్కుల ద్వారా పన్నులు చెల్లించుకునే సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఆర్థిక లాభం పొందండి. విశాఖ నగర అభివృద్ధికి సహకరించండి. హెడ్లైన్స్ మరోసారి. హత్యకు గురైన ఒంగోలు టీడీపీ నేత వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు. నిందితులను పట్టుకునేందుకు 12 బృందాలను నియమించామని వెల్లడి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో 26 చేరిన మృతుల సంఖ్య. విశాఖలో చంద్రమౌళి అంత్యక్రియల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. 10వ తరగతి ఫలితాల్లో శశి విద్యా సంస్థల విద్యార్థుల విజయదుందబి. ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తున్నామన్న వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ. 10th ఫలితాల్లో తిరుమల విద్యార్థుల ప్రభంజనం. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన రెసిడెంట్ డైరెక్టర్లు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.